విజయవాడ అజిత్ సింగ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దోపిడీ కేసు ఛేదన 5 యువకులు అదుపులో 18 గ్రాముల బంగారం స్వాధీనం. విజయవాడ అజిత్ సింగ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన క్రైమ్ నెంబర్ 129/2026 సెక్షన్ 308 బిఎన్ఎస్ కేసును పోలీసులు ఛేదించారు. ఈ నెల 10/4/2026 తేదీన కొత్త రాజరాజేశ్వరిపేటలో ఆర్కే ఫంక్షన్ హాల్ వెనుక వీధిలో తాళ్లూరి సాయి తేజ్ను బెదిరించి కర్రతో దాడి చేస్తామని భయపెట్టి 18 గ్రాముల బంగారు గొలుసులు దోచుకున్న ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు వెస్ట్ జోన్ ఏడీసీపీ జి రామకృష్ణ మరియు నార్త్ సబ్ డివిజన్ ఏసీపీ పి సత్యానందం పర్యవేక్షణలో సిఐ డి చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో ఎస్ఐ ఎస్ దుర్గా ప్రసాద్ మరియు అజిత్ సింగ్ నగర్ పోలీస్ స్టేషన్ సిబ్బంది బృందం కలిసి న్యూ ఆర్ఆర్పేట కేజీఎఫ్ అపార్ట్మెంట్స్ వెనుక ఖాళీ స్థలం వద్ద 5 యువకులను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నిందితులు ముందస్తు ప్రణాళికతో నేరానికి పాల్పడినట్లు నిందితులు జడా మహేష్ మరియు ఎర్రజొన్న అభిషేక్ అను వారు బాధితుడికి పరిచయస్తులు కావడంతో అతడిని సరదాగా బయటికి వెళ్దామని నమ్మపలికి కొత్త రాజరాజేశ్వరిపేట ఆర్కే ఫంక్షన్ హాల్ వెనుక గల ఏకాంత వీధికి తీసుకువచ్చి అదే సమయంలో ముందుగా నిర్ణయించుకున్న ప్లాన్ ప్రకారం ఒక నిందితుడు అలిబెల్లి సత్యనారాయణ కొంత దూరంలో కాపలాగా ఉండగా మరో 2 నిందితులు అయినటువంటి శిల్పారెడ్డి హేమంత్, గుమ్మడి సాయి విజయ్ గౌతమ్ అని వారు ఒక స్కూటర్పై అక్కడికి వచ్చి బాధితుడిని బెదిరించి పక్కనే ఉన్న పెద్ద కర్రను చూపించి అతని మెడలో ఉన్న 2 బంగారపు గొలుసులు బలవంతంగా ఇమ్మని లేకపోతే కొట్టి చంపేస్తామని బెదిరించారు. ప్రాణభయంతో భయపడిన బాధితుడు 2 బంగారపు గొలుసును వారికి అప్పగించాడు. తదనంతరం నిందితులు స్కూటర్పై పరారయ్యారు. 18/4/2026 వచ్చిన రహస్య సమాచారం మేరకు నిందితులను మరియు 2 బంగారు గొలుసును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుని అదుపులోకి తీసుకున్న 5 నిందితులు శిల్పారెడ్డి హిమంత్, గుమ్మడి సాయి విజయ్ గౌతమ్, అలిబెల్లి సత్యనారాయణ, శివ, జాడా మహేష్ మరియు ఎర్రజొన్న అభిషేక్లను కోర్టువారి ముందు హాజరుపరుస్తున్నట్లు తెలియజేశారు. ఈ కేసు ఛేదనలో పాల్గొన్న ఎస్ఐ ఎస్ దుర్గా ప్రసాద్ని మరియు సిబ్బంది బృందంకు సిఐ డి చంద్రశేఖర్ అధికారులు అభినందించారు.